బేబీకి 6 మంత్స్ కంప్లీట్ అయింది. సాలిడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ టైప్ ఆఫ్ సెర్లాక్ పెట్టమంటారు? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైత్ నగర్. సో కొందరు పేరెంట్స్ సాలిడ్ స్టార్ట్ చేసే ముందు అడిగే క్వశ్చన్ అనమాట. బై డిఫాల్టే సెర్లాక్ పెట్టాలని ఫిక్స్ అయిపోయి ఏ టైప్ అని అడుగుతుంటారు. అయితే మీరు ఒకటి తెలుసుకోవాలి, సెర్లాక్ కన్నా హోమ్ మేడ్ ఉగ్గు ఈజ్ బెస్ట్. ఎందుకంటే సెర్లాక్లో షుగర్స్ ఉంటాయి. దానివల్ల పిల్లలకి షుగర్ క్రేవింగ్స్ వచ్చి ఫ్యూచర్లో డెంటల్ కేరీస్, ఒబేసిటీ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, సెర్లాక్ అనేది ప్రాసెస్డ్, అంటే కొన్ని పోషకాలు తీసేసి ప్యాకెట్లోకి పెట్టేసి ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవడానికి అమ్ముతుంటారు. దానివల్ల అన్ని పోషకాలు పిల్లలకి అందవు అండ్ తొందరగా కూడా ఆకలిస్తుంది అది తిన్న తర్వాత, ప్రాసెస్డ్ ఉండడం వల్ల. అండ్ ఇంకొకటి, అన్ని ఫ్లేవర్స్ అలవాటు అవ్వవు. ఏదో 1-2 ఫ్లేవర్స్ పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో పిక్కీ ఈటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఉగ్గు ఎందుకు బెస్ట్ అంటే, ఉగ్గులో అన్నము, పప్పు, అదే రైస్, రాగి, ఓట్స్ అండ్ డిఫరెంట్ ఫ్రూట్ ప్యూరీస్ అండ్ వెజిటబుల్ ప్యూరీస్ లైక్ క్యారెట్, బీట్రూట్స్, స్వీట్ పొటాటో ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి అన్ని ఫ్లేవర్స్ అలవాటు అవుతాయి అండ్ కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. సో ఎప్పుడైనా హోమ్ మేడ్ ఉగ్గునే ప్రిఫర్ చేయండి. అయితే కొందరు పేరెంట్స్కి డౌట్ ఏముంటుందంటే, మా బాబు సెర్లాక్ అయితేనే బాగా తింటున్నాడు, ఉగ్గు సరిగ్గా తినట్లేదని. అది మనం ఇనిషియల్ స్టేజెస్లో చేసిన మిస్టేక్ వల్ల జరుగుతుంది. సో ఫస్ట్ సెర్లాక్ అలవాటు చేస్తే ఆ షుగర్ అలవాటు అయినందుకు వాళ్ళు ఉగ్గుని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఈ మిస్టేక్ చేయకండి. ఫస్టే ఉగ్గుని స్టార్ట్ చేసుకోండి, స్లోగా వాళ్ళే తినడం స్టార్ట్ చేస్తారు. ఈ విషయాన్ని మీ దగ్గరలో ఉన్న పేరెంట్స్ ఎవరైనా సాలిడ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.